హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నేను జగిత్యాల జిల్లా రాయకల్ మండలము కిష్టంపేట గ్రామానికి బయలుదేరినాను. అయితే జగిత్యాల్లో రాయకల్ బస్ ఎక్కి మరి అల్లిపురంలో దిగిన. అయితే అల్లిపురం నుండి కిష్టంపేటకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయితే ఈ కిష్టంపేటకు చేరుకోవాలంటే అక్కడ బస్సు లోపలికి కిష్టంపేట వరకు రాదు. అయితే అక్కడ మరి బండి మీదనే కానీ బైక్ మీదనే కానీ ఎడ్ల బండి మీదనే కానీ ట్రాక్టర్ మీదనే కానీ ఈ విధంగా ఎక్కి ప్రయాణించవలసి వస్తుంది. నాకు అనుకోని విధంగా ఎడ్ల బండి కనిపించిందండి. మరి ఎడ్ల బండి ఎక్కి నేను కిష్టంపేట గ్రామానికి చేరుకోవాలనుకున్నా. అయితే మరి ఎడ్ల బండి ఇది ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ఎడ్ల బండ్లను వాడేది. అవి ఇంకా చాలా బాగుండేటివి. అయితే ఈ ఎడ్ల బండి ఇది మామూలు ఎడ్ల బండే. అయితే మరి ఈ ఎడ్ల బండిలో నేను ఎక్కి కిష్టంపేటకు వినాయక చవితి పండుగ ఏ విధంగా ఉంటుందో చూపించాలని, మీకు కన్నుల పండుగగా చేయాలని నేను ఆ గ్రామానికి ఈ బండి ఎక్కి చేరుకున్నాను. అయితే యొక్క ఎడ్ల బండి ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పుడు ఈ ఎడ్ల బండులు కనిపించట్లేదండి. కనిపించింది అంటే మనకు అదృష్టమే. అటువంటి బండి చూడలేము కదా. ఇప్పుడు ఇటువంటి బండి ఈ రోజుల్లో దొరకడం చాలా సంతోషకరం. జై శ్రీరామ్. నల్ల గణపత ఇటు చూడండి. అన్న ఇటు చూడండి. అందరికీ జై భీమ్. గణపతి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజైన 7వ తారీఖు నాడు, సెప్టెంబర్ 7 నాడు హనుమాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మా యువకులందరం కలిసి సంఘం తరపున నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు కుంకుమ పూజ కూడా మరియు ఇంకా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఉత్సాహంగా మా యువకులందరూ పాల్గొని ఇక్కడ అందరికీ సేవ చేయడానికి ముందరికి వచ్చారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ వీడియో తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. మీ వీడియోని సబ్స్క్రైబ్, వీడియో లైక్ చేయమని కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.